కళ్యాణపురం అభివృద్ధి చెందుతున్న తన మూలాలను మర్చిపోని గ్రామం. ఆధునికతను ఆహ్వానిస్తూనే పల్లె అందాన్ని కాపాడుకుంటున్న మన కళ్యాణపురం. రండి, మన ఊరి అందాన్ని, ఆ ప్రశాంతతను అక్షరాల్లో కాకుండా అనుభూతితో చూద్దాం. అసలు కళ్యాణపురం అనే పేరు ఎలా వచ్చింది? కళ్యాణపురం అనే పేరు రెండు తెలుగు కలయిక నుండి పుట్టింది. కళ్యాణ అంటే శుభం, క్షేమం. పురం అంటే గ్రామం. కళ్యాణపురం అంటే శుభాన్ని ప్రసాదించే ఊరి అని అర్థం. గ్రామంలో ప్రసిద్ధమైన శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉండటం వల్ల సీతారాముల కళ్యాణం జరిగే పవిత్రమైన ప్రాంతం అనే అర్థంలో కూడా ఈ పేరు వచ్చింది. కళ్యాణపురం ఒక 120 ఇళ్ల చిన్న గ్రామం. ఊరి మొదట్లో బాటసారులకు, ప్రయాణికులకు సేదతీర ఆశ్రయం. ఊరి పొలిమేరల్లో అడుగు పెట్టగానే సువాసనలు వెదజల్లే నిమ్మ తోటలు, ఇవి ఊరికి ఆహ్వానికకు ప్రతీక. గ్రామానికి రక్షణ కవచంలో నిలిచిన ఆ ఎత్తైన హనుమంతుని విగ్రహం మనందరికీ అభయాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన కరుణతో గ్రామం ఎల్లప్పుడూ ప్రశాంతంగా, సుభిక్షంగా ఉంటుంది. పక్కనే ఎంతోమంది భవిష్యత్తును తీర్చిదిద్దిన పాఠశాల, ఊరి మధ్యలో ఉన్న సీతాలమ్మ తల్లి రచ్చ, మన కట్టుబాట్లకు, ఆత్మీయ కలయికలకు వేదిక. పెద్దల ముచ్చట్లు, పిల్లల ఆటపాటలతో ఆ రచ్చబండ ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. గంగమ్మ తల్లి చల్లని చూపు. అలాగే శ్రీ కోదండరామస్వామి ఆలయం కేవలం ప్రార్థనా మందిరం మాత్రమే కాదు, ఇది మా ఊరి ఆత్మ. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా ఉంటుంది. ఇది మా గ్రామానికి ఐక్యంతో పాటు ఆధ్యాత్మిక శోభను తెచ్చిపెడుతుంది. పక్కనే ఆకాశాన్ని తాకే వాటర్ ట్యాంక్, ఇది ఊరి ప్రజల దాహాన్ని తీరుస్తుంది. ప్రశాంతంగా అలవజారే ఊరి చెరువు సూర్యరశ్మికి మెరిసిపోతూ పచ్చదనానికి, గ్రామానికి మరింత నిండుదనాన్ని ఇస్తుంది. కన్ను తెరిస్తే పచ్చని ప్రకృతి, అడుగు వేసి ఆధ్యాత్మిక ఆకృతి. ఇదే మన కళ్యాణపురం. కళ్యాణపురం నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో వెలిసిన ఒక చిన్న గ్రామం. కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, అచ్చమైన పల్లెటూరి మమకారానికి నిలువుటద్దం. ఇక్కడ ప్రతి పొలం ఒక ఆకుపచ్చని కావ్యంలా కనిపిస్తుంది. సిటీ కాలుష్యానికి ఆమడ దూరంలో స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తుంది మన ఊరు. ఇది మా ఊరు, ఇది మా గర్వం, ఇదే మా కళ్యాణపురం. Thanks for watching.